ఇది పారిజాతం చెట్టు అండి. ఇది పారిజాతం చెట్టు. అమ్మవారి పూజ కోసం పూలు దింపడానికి పూల కోసం నేను వచ్చాను. ఇక్కడ ఉన్నాయి పూలు. ఇది భూమి నుండి దిగొచ్చిన చెట్టు కాబట్టి దీనివి ఏంటంటే అలాగే తెచ్చుకొని చేసుకోవడమే పారిజాతం చెట్టు. ఇలా ఉంటాయండి ఇవి గుత్తిలు. ఎంతో బాగున్నాయి. వావ్ 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 వావ్. ఇగో ఇలా పూస్తాయి పూలు. ఇలా పూసి ఇలా రాలుతాయి. కానీ ఇక్కడ ఉంటే దీనికి స్పర్శ లేదు. ఇట్లా భూమి మీద పడితేనే స్పర్శ. అప్పుడు హాయ్ పారిజాతం చెట్టు ఎంత బాగుంది. ఇది మందార. కొన్ని ఆకులు తీసుకుందాం. పూజలు దీపారానికి పెట్టి సింహం కింద పెట్టుకోవచ్చు. ఏరిండ్రమ్మా, ఏరి పెట్టిండ్రా. గుమ్మడి పూలు దింపుకుంటా. ఇక్కడ చెట్లు అయితే బాగున్నాయి. ఒక్కొక్క పువ్వు. పూజకి గుమ్మడి పూలు కూడా తీసుకుంటా. ఇక్కడ గుమ్మడి పూలు అండి. ఇక్కడ వీళ్ళకి తోట ఉంది. తోట లాగున్నాయి. ఈ గుమ్మడి చెట్టు అండి. ఇది బీర చెట్టు. ఇది బీర చెట్టు. అటు వెళ్తే గుమ్మడి చెట్టు చూపిస్తా. ఇంకా గుమ్మడి బూరే గుమ్మడి సేమే ఉంటుంది కానీ ఇది గుమ్మడి చెట్టు అండి. అందాలే అష్టోత్తరం అర్పించే సొగసున్నది, సొగసంతా నీరాజనం అందించే మనసున్నది. ఇవి సీతమ్మ జడు పట్టుకొచ్చుడు. తరల తమిళం కలగలిసి నిన్నడు మీనాక్షి పప్ప పనిసని అండి. పువ్వులు తెప్పిస్తుందా అమ్మవారి పూజ కోసం. ఓ శ్రీమాత్రే నమః. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చితగ్నికుండ సంభూత దైవ కార్య సముత్థిత ఉజ్జద్భాను సహస్రాభాం చతుర్బాహు సమన్విత సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యేత్రయంబికే గౌరీ. పడచుల మాట వింటుందండి. అమ్మ ప్రపంచాన్ని గౌరవిస్తూ ఉంటుంది. అమ్మవారు చల్లగా చూసుకుంటారు. ఏ కష్టం వచ్చిన బిడ్డలకు మనం ఎలా చూస్తామో ఇంకా మనకంటే ఎక్కువ చూసుకుంటుందండి అమ్మ. మనం కొన్నింటికి మీరే చేసుకున్న బిడ్డలు అలా అంటాం కానీ అమ్మ కోరితే కొంగు బంగారం చేస్తూ ఉంటుంది. ఇక్కడ పువ్వు వచ్చింది. పువ్వుకి కాయ వచ్చింది. లోపలికి ఉంది. గుమ్మడి పూసింది. గుమ్మడి కాసి గుమ్మడి పూలతో అమ్మను పూజిస్తారని గౌరమ్మ సాక్షాత్ గుమ్మడి పూలలోనే ఉంటుంది. గుమ్మడి పూసింది, గుమ్మడి కాసింది, గుమ్మడి పూలని నాయి పచ్చిసలే గౌరమ్మ సలే గౌరమ్మ ఒక్కేసి ఎలక పండే గౌరమ్మ దూరాన దూర పండే గౌరమ్మ. కాకర చెట్టు మీద కలికి చిలుకలార కొలికి చిలుకలార కందుమ్మ గుడ్డ మమ్మ సరే మాడలు తనమైన పొన్నపు ఓ గౌరమ్మ గంటల ఉడ్డన్నమో గౌరమ్మ పొన్నపు ఓ గౌరమ్మ తీగల ఉడ్డన్నమే గౌరమ్మ. సద్దుల నాడు బతుకమ్మల పండుగ రోజు దొరికాయి. ఇంకా అప్పటికి రాను గోరెంటలు పూలు సీతమ్మ చూడండి. రాను గోరెంటలు పూరిద్దు రాక్షలు కరమైన ఏ గౌరమ్మ గంటల ఒడ్డనమే అయిన పొన్న పువ్వే గౌరమ్మ అన్నమే గౌరమ్మ. మిరప చెట్లు అండి. మిరపకాయలు చిన్న మిరప తోట కాయలు ఇవి పెట్టుకున్నారు అమ్మ వాళ్ళు. పూల చెట్టు అండి. పూజకు పూలు ఎవరైనా ఇస్తారు.
నేను లక్షలలో వేస్తాను పూలు. నాకు ఆది అంతం లేదన్నట్టు. లక్ష పూలు వేయడం, కోటి పూలు వేయడం, శివుని పూజ చేసుకోవడం నా బాధ్యత, నాకు ఇష్టం. ఇదేం చెట్టు అమ్మా? ఇదేం మల్లె? ఇదేం చెట్టు? తీగ మల్లెనా? మల్లెలు రకరకాలు ఉంటాయి. తీగ మల్లె అండి. ఇంకొకటి తీగ మల్లె. ఇది తీగ మల్లె. ఇలా ఉంది చెట్టు. ఎర్రగా ఉన్నాయి గిట్టు ముగ్గలు, ఇలా రెడ్గా ఉన్నాయి. థ్యాంక్స్ అమ్మగా. బతుకమ్మలు అయిపోయి దొరికాయి మళ్ళీ. అంతేనా? బాయ్ అమ్మా. గుమ్మడి పూసింది, గుమ్మడి కాసింది, గుమ్మడి పూలన్నీ దళ పచ్చీసలే గౌరమ్మ పాడవై ఏ గౌరమ్మ ఆడబోదమ్మా మనము చూడబోదమ్మా గంగంట గౌరంట తుంగ మడుగు అంటే గౌరంట తుంగ మడుగంట నేను ఆడబోదమ్మా మనము చూడబోదమ్మా. దక్షిణ బిడ్డ దేవంట దక్షిణ బిడ్డ అంట దేవంట ఆడబోదమ్మా మనము చూడబోదాం ఆడబోదమ్మా చూడబోదమ్మా. దక్షిణ బిడ్డ దాక్షాయని దేవంట గంగంట గౌరంట తుంగ మడిగేనంట మనము చూడబోదమ్మా. అండ్ ఇవ్వండి పారిజాతం పూలు, అన్ని పూలు ఎంత బాగున్నాయి. గుమ్మడి పూలు అండ్ చాలా హ్యాపీగా ఉంది. అమ్మను నాకు చాలా కోరిక ఉండేది పారిజాతం పూలతో అందరి దేవులను పూజించాలని. చాలా పూలు, పుష్పాలు, పారిజాతం ఆకులు, రకరకాల పువ్వులు పత్రులతో అలంకరించుకోవడం నాకు నవరాత్రులు చాలా హ్యాపీగా ఆనందంగా ఉంది. జయ జయ శుభకర వినాయక శ్రీ కాణిపాక వర సిద్ధి వినాయక జయ జయ శుభకర వినాయక పిండి బొమ్మవై ప్రతిభ చూపి బ్రహ్మాండన కుడివైనావు మాతాపితల ప్రదక్షిణం మహాగణపతిగా మారావు ఇష్టమైన దీని కడవ ఇష్ట కామ్యములు తీర్చే ప్రతి ఈరోజు శరన్నవరాత్రిలో 3వ రోజు భాగంగా అన్నపూర్ణమాత దేవి అండి. అన్నపూర్ణమాతతో అన్నపూర్ణమాత వెండి గిన్నెలో అన్నం పెట్టి ఆ మూర్తిని పూజించాలి. మన ఇంట్లో దొరికిన వస్తువులు ఏవైనా పెట్టొచ్చండి రకరకాలుగా. అమ్మ సృష్టికి కర్త, సృష్టిలో అన్ని ఆమె ఇచ్చినవి మనం ఏం పెట్టినా స్వీకరిస్తుంది భక్తితో. అది అమ్మతత్వం. జై దుర్గా భవాని, జై జై దుర్గా, జై కాళీ, జై కాళీ మా కాళీ. ఆవండి వెళ్ళిపోతుంది. అండి ఇది నా బండికి కొన్ని పూలు వేసి పూజకి. ఓకే.